మూర్ఖత్వం అవుతుంది. ఒక ఫ్లైఓవర్ డిజైన్ చేసిన వాడు లేడు, ఇంజనీర్ లేడు. ఒక టవర్స్, పెద్ద టవర్స్ ఉన్నాయి, ఎన్నో అంతస్తులు ఉన్నాయి, దాన్ని డిజైన్ చేసిన వాడు లేడు. ఆటోమేటిక్గా ఆ రెండు ఏర్పడ్డాయని చెప్పడం ఎంత మూర్ఖత్వమో, అంతకంటే అంత మూర్ఖుడు అన్నాం అతన్ని. ఈ సైన్స్ కూడా ఇదే చెప్తుంది. ఇంత పెద్ద భూమి ఎంతవరకు ఆకాశం ఎత్తుండాలి, ఎంతవరకు సూర్యుడు ఎత్తుండాలి, ఎంత ఎత్తులో ఉంటే భూమికి ఉపయోగం, చంద్రుడు ఎంత ఎత్తులో ఉంటే భూమికి ఉపయోగం, ఈ యొక్క భూమి ఎంత స్పీడ్తో తిరిగితే ఉపయోగం, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంటే ఉపయోగం, ఎక్కువ ఉంటేనేమో మనం అందరం కరుచుకుంటాం, నడవటానికి కూడా అవకాశం ఉండదు. అర్థమవుతుందా? తక్కువ ఉంటేనేమో ఊడిపోయి ఎక్కడో పడతాం, గుండ్రంగా ఉంది, తిరుగుతూ ఉంది, ఇది భూగోళం తిరుగుతూ ఉంది. అసలు భూమి గురుత్వాకర్షణ శక్తి కానీ, అర్థమవుతుందా, గ్రహాల మధ్య గ్యాప్ కానీ, సూర్యుడికి భూమికి మధ్య గ్యాపు, చంద్రుడికి భూమికి మధ్య గ్యాపు, ఇవన్నీ కూడా ఈ పగలు రాత్రుల్లో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఒక మహోన్నతమైనటువంటి ప్రణాళిక.